సోయా రైతులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే కొనుగోలు కోసం తరలించిన సోయాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ తిరిగి వెనక్కి పంపించింది. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా 13,000 క్వింటాళ్ల సోయాను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు రిటర్న్ చేశారు. దీంతో సోయా రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. మరోవైపు సోయా కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ పూర్తి వివరాలు అందిస్తారు. చేయాలని ఒకవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఆదిలాబాద్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 13 నుంచి 14,000 క్వింటాళ్ల సోయా రిటర్న్ వచ్చింది. క్వాలిటీ లేదని చెప్పేసి అధికారులు ఈ సోయా పూర్తిగా రిటర్న్ పంపించిన పరిస్థితి ఉంది. ఇటీవలే రైతుల వద్ద దీనంతా కూడా పర్చేస్ చేశారు నాఫెడ్ ద్వారా. సో చూడొచ్చు, ఇది నాఫెడ్ నుంచి వేసిన స్టిక్కర్. ఇక్కడ నుంచి నాఫెడ్ సంస్థ కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి క్వాలిటీ లేదని చెప్పేసి వీటన్నింటినీ కూడా రిటర్న్ పంపించిన పరిస్థితి ఉంది. వాస్తవానికి చూస్తే సోయాలో పెద్దగా రంగు మారిన లేదా ఇంకా క్వాలిటీ తక్కువైన విషయం ఇది ఎక్కడ కనిపించట్లేదు. కొంత వరకు మాత్రమే రంగు మారినట్టు మనకు చాలా స్పష్టమవుతుంది. కానీ వాస్తవానికి సోయాలో ఎలాంటి క్వాలిటీ తక్కువ లేదన్నది మాత్రం చాలా స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈసారి కొంత సోయా పంట రంగు మారింది, తేమ శాతం కూడా పెరిగిన నేపథ్యంలో సో వీటన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్ కానీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి టార్గెట్ ద్వారా నాఫెడ్ దాదాపు 7 లక్షల పైచిలకు క్వింటాలు కొనుగోలు చేస్తానని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. మిగతా ఏదైతే 5 నుంచి 6 క్వింటాలు ఉందో అది మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 12 లక్షల పైగా క్వింటాళ్లకు సంబంధించిన సోయా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అంటే గతేడాదితో పోల్చినా కూడా చాలా తక్కువ మోతాదులో ఈసారి సోయా కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయానికి 3 లక్షల క్వింటాలకు పైగా సోయా పంట కొనుగోలు చేసింది మార్క్ఫెడ్ కానీ నాఫెడ్ కానీ. కానీ ఈసారి కేవలం 1,00,000 క్వింటాలకు పైగా మాత్రమే కొనుగోలు చేసినట్లు మనకు అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. దానికి తోడు ఈసారి పెద్ద మొత్తంలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో రైతులు మార్కెట్ యార్డ్లలోనే రోజుల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాదు, బోతు, ఇచ్చోడ, బేలా లాంటి మార్కెట్ కమిటీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే రైతులంతా కూడా సోయాని తీసుకొచ్చి 3-4 రోజుల పాటు ఇక్కడనే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ సోయా పంట ఒకవైపు కొనుగోలు చేస్తారా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు కొన్న సోయాని పూర్తి స్థాయిలో రిటర్న్ పంపించిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో. సో గత 4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు సోయా కొనుగోలు చేయాలని. దానికి తోడు రైతులు ఆల్మోస్ట్ నెల రోజులుగా రైతులంతా కూడా ఈ సోయాలు కొనుగోలు చేయాలి, ఈసారి చాలా జాప్యం జరుగుతుందన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నాఫెడ్, మార్క్ఫెడ్ సంబంధించి పూర్తిగా ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా సోయా కొనుగోలు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈసారి వర్షపాతం చాలా పెద్ద మొత్తంలో నమోదైంది. చివరి వరకు మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన నేపథ్యంలో ఇప్పటికీ పత్తి పంటతో ద్వారా రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోయారు. దానికి తోడు ఇప్పుడు సోయా కూడా కొనుగోలు చేయని పక్షాన రైతు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 2వ ప్రధాన పంట సోయా. సో ఈ సోయా పంట కొనుగోలు చేయాలి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ద్వారా ఇప్పటికే నాఫెడ్ కొంత కొనుగోలు చేసి రిటర్న్ పంపించింది. నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా పూర్తిగా జిల్లాలో ఎంతైతే సోయా పంట పండిందో ఆల్మోస్ట్ కొంత ఈసారి తక్కువ దిగుబడి వచ్చి ఉండొచ్చు. అధికారుల లెక్కల ప్రకారమైనా కూడా కనీసం 7 నుంచి 8 లక్షల క్వింటాల సోయా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కేవలం 1,00,000 నుంచి 1,50,000 మాత్రమే కొనుగోలు చేశారు. సో ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రంగ సంస్థలైన నాఫెడ్, మార్క్ఫెడ్కి సంబంధించి పూర్తిగా ఈసారి సోయా పంట కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.